నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ రూరల్ రమణయ్యపేట పంచాయతీ సచివాలయం 1 నూతన కార్యాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని కూటమి నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఈ సచివాలయానికి శంకుస్థాపన చేసి అర్ధాంతరంగా వదిలేసి రాష్ట్రాన్ని అభివృద్ధిని నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. పునాదులు వేసేసి జస్ట్ వేసేసి అలా వెళ్ళిపోతూ ఉన్నారు. అవన్నీ ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తా ఉన్నాం. అందులో భాగంగా దీని మీద 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కింద గ్రామ సచివాలయం, అట్లాగే పైన కాన్స్టిట్యూన్సీ విజన్ యాక్షన్ ప్లాన్, అలాగే P4తో కలిపి ఒక బిల్డింగ్ 10 లక్షల రూపాయలు అయింది. పైన 2 కూడా ఇక్కడ ఓపెన్ చేసుకోవడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కాన్స్టిట్యున్సీలో నాకు 7 స్టాఫ్ని ఇవ్వడం జరిగింది. ఆ 7 స్టాఫ్తో కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి సమస్యని గుర్తించిన సమస్యకి పరిష్కారం ఎత్తకడం. అది అన్ని రకాలుగా ఒక్కోసారి నిధుల పరంగా అవ్వచ్చు, ఒక్కొక్కసారి విధుల పరంగా అవ్వచ్చు. ఒకసారి విధులతోటి సరే ఆ సమస్యలు పరిష్కారం అయిపోతాయి, ఒక్కోసారి నిధులు అవసరం అవుతూ ఉంటాయి. అటువంటివన్నీ గుర్తించి వాళ్ళు నా దృష్టిలో పెడతా ఉంటే నేను దాన్ని ఇన్స్పెక్ట్ చేసి దానికి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాను. వీళ్ళ యొక్క సహకారంతో ఈ రాష్ట్రంలో ఇప్పుడు దాకా మరి ఏ కాన్స్టిట్యున్సీలో చేశారు లేదో నాకు తెలియదు, కానీ నేనైతే గర్వంగా చెప్పగలుగుతూ ఉన్నాను. ఈవేళ దాకా కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీ 2 సంవత్సరాలు పూర్తయ్యేసరికి వాళ్ళకి 35 కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీ 1110 కోట్లు దాన్ని పక్కన పెడితే ఈ రమణయ్యపేట గ్రామానికి ప్రత్యేకించి మన వీరబాబు వీళ్ళందరి సహకారంతో 35,66,75,962 రూపాయలు పనులు దాకా మంజూరు చేయబడినవి అయితేనేంటి, అలాగే పూర్తి చేసేటి. అందులో పూర్తి చేయవలసి 3,30, 3,30,30, 1,30, 6,20 తప్ప మిగిలినవన్నీ పూర్తిగా సుమారుగా 28 కోట్ల రూపాయలు పూర్తి చేయడం జరిగింది. అట్లాగే సంక్షేమ కార్యక్రమాల ద్వారా అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నుంచి, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి, తల్లికి వందల నుంచి, ఆటో డ్రైవర్ సేవలో నుంచి, వెలుగు శ్రీనిధి నుంచి, NRGS ద్వారా శ్రామికులు వేతనం అవ్వచ్చు, దివ్యాంగుల ఉపకరణ అవ్వచ్చు, ఇటువంటి అనేక కార్యక్రమాలు చేసుకుంటా అది 39,29,29,70,437 రూపాయలు. అట్లా మొత్తం 74,96,47,399 రూపాయలు ఈరోజు రమణయ్యపేట గ్రామాల్లో నేను సగర్వంగా కూటమి ప్రభుత్వం తరపున చెప్పగలుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగిన కూటమి, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో జరుగుతున్నట్టు ఈ కూటమిలో ప్రతి పని కూడా చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నాం. ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామంలో చేసినటువంటి అభివృద్ధి బోర్డులు పెట్టడం జరిగింది. అలాగే ఈ నియోజకవర్గంలో పెట్టినటువంటి అభివృద్ధి కూడా బోర్డులు పెట్టడం జరిగింది.
దాని ద్వారా ప్రతిపక్షాలు ఎవరైనా సరే అందులో ఇంత తప్పు ఉన్నదన్నది ఛాలెంజ్ చేయమని నేను చాలాసార్లు చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా సరే ఎంతసేపు నేను చూస్తా ఉన్నాను. జరుగుతున్నది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ అభివృద్ధికి అడ్డుపడదాం, ఈ అభివృద్ధిని ఎట్లాగన్నా అడ్డుపడి ఏదో ఒక అటువంటి గొడవలు కుల గొడవలు అటువంటి సృష్టిద్దామని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ రాష్ట్రంలో వీళ్ళు 3-4 ఆఫీసులు పెట్టి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దానికి తోడు వీళ్ళు పొరుగు రాష్ట్రం నుంచి ప్రకాష్ రాజ్ అని ఒక నటుడిని, అంటే డైలాగులు అవి బాగా చెప్పగలుగుతాడు కదా నటుడు, ఆ నటుడిని తీసుకొచ్చి అతనితో కూడా మాట్లాడిస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, పవన్ కళ్యాణ్ అన్న ఆయన సినిమాల్లోనే హీరో, బయట హీరోయే. అలాగే ఈ ప్రకాష్ రాజ్ అన్నవాడు సినిమాల్లోనే వెళ్ళినా బయట వెళ్ళినవాడు. వాడి యొక్క చరిత్ర కావాలంటే ధర్మశాల దగ్గరికి వెళ్తే కర్ణాటకలో ఇతని యొక్క చరిత్ర జనం చెప్తారు. ఇటువంటి ప్రాపగండా ఈ ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమాలు చెప్తున్న ప్రతి ఒక్కరికి కూడా కాన్స్టిట్యూన్సీలకు వచ్చి ఒక్కసారి తెలుసుకుని మాట్లాడవలసిందిగా కోరుతాను. ఈసారి అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్న సందర్భంలో ఏ వ్యక్తులైనా సరే అడ్డు వస్తే, లా అండ్ ఆర్డర్ కానీ అడ్డు వస్తే క్షమించే ప్రశ్నే లేదు. ఎంతకాలం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మనం డైవర్ట్ అవుతున్నాం వద్దు, జోలికి వెళ్ళొద్దు, మనం పని చేసుకుంటూ వెళ్దాం అని చెప్పి మమ్మల్ని ఆపుకుంటూ వచ్చారు. అది ఇక్కడ దాకా వచ్చింది. ఈ పరిస్థితి ఎలా వచ్చిందంటే, మొన్న ముదరగడ్డ పద్మనాభం గారు అని చెప్పి ఒక సీనియర్ నాయకుడు, ఆయన ఎన్నోసార్లు మంత్రి చేశారు, అన్ని చేసినప్పుడు మరణిస్తే దానికి ఎవడన్నా అసలు ప్రపంచంలో జ్ఞానం ఉన్న మనిషి అన్నవాడు ఎవడన్నా ముదరగడ్డ పద్మనాభం అమరహే అంటాడా, జగన్ జిందాబాద్ సీఎం అంటారా? అసలు అంత జ్ఞానం లేకుండా ప్రవర్తించినటువంటి వ్యక్తుల్ని వీళ్ళ చూసాం. అంటే దాన్ని బట్టి మా తప్పులు ఎతకమనండి, మేము సరి చేసుకుంటాం లేదా సమాధానం చెప్తాం తప్పు లేకపోతే. అంతేగాని అయ్యి మానేసి ఇంకా 2 సంవత్సరాలు అయిపోయి 3 సంవత్సరాలు కలలు కంటూనే ఉండు, ఈడీ తీసుకెళ్ళిపోతుంది త్వరలో, ఈసారి జైల్లో ఖాళీగా ఉండి కలలు కనమని చెప్తూ ఇంత చక్కటి కార్యక్రమానికి, అభివృద్ధి కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యాలయం తలుపు తడితే నిజాయితీ గల పని ఏ పనైనా సరే ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఈ కార్యాలయం ఓపెనింగ్ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ సెలవు చేసుకుంటాం.